నిన్ను కోసిన రక్తమే వస్తుంది, నన్ను కోసిన రక్తమే వస్తుంది. ఆ రక్తం ఎర్రగానే ఉంటుంది, ఈ రక్తం ఎర్రగానే ఉంటుంది. మరి మీకు మాకు ఎందుకు తెలంగాణ ఆంధ్ర పంచాయతీ ఎందుకు? మేము ఎక్కువ మీరు తక్కువ అనే కొట్లాటలు ఎందుకు? అందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే బలిసి ఉంటాము అని చెప్పి మొత్తం మీద అయితే ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు అంటున్నాడు. మరిగా ముచ్చట ఆయనతో ఆంధ్ర నుండి చెప్పిండా అంటే కాదు, డైరెక్టు ఢిల్లీ నడుబొడ్డున కూర్చొని ఇగో గిట్లా చెప్పిండు. జనసేన పార్టీ మీటింగు ఆంధ్రప్రదేశ్ గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా పెట్టిండు. మళ్ళా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు అగో ఢిల్లీలో పెట్టుడేంది, పార్టీని ఢిల్లీలో కూడా అధికారంలోకి తీసుకొస్తాడా ఏంది అని చెప్పి పరిశాన్ కాగలరు. గట్ల కాదు, దేశం ఫస్ట్ మన పార్టీ నెక్స్ట్ అన్నట్టు మొత్తం మీద అయితే దేశం కోసం మనందరం కష్టపడాలి. మనం మొదలు మాట దేశమే రావాలి, అటెన్కనే మన రాష్ట్రం, అటెన్కనే మన జిల్లా, అటెన్కనే మన ఊరు అని చెప్పి మొత్తం మీద అయితే పార్టీ లీడర్లకు చెప్పుకొచ్చిండు. మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. విన్నారు కదా, మన పార్టీలో ఉన్న లీడర్లందరూ మొదలు దేశం కోసమే మాట్లాడాలి, అటెన్క రాష్ట్రం కోసము అని అనవచ్చే. ఇక అటెన్క నేను మొన్న ఒక్క మాట అంటే చాలు అందరూ మస్తు గరం అయ్యారు. కానీ ఉన్న ముచ్చట ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంను పద్ధతి ప్రకారం ఇడగొట్టలేరు. గప్పుడు చెయ్యి పార్టీ ఎట్లా చేసిందో ఇప్పుడు చెయ్యి పార్టీ గట్లనే చేస్తున్నది అని చెప్పి మొత్తం మీద అయితే ఇగో గీ లెక్కన మాట్లాడిండు. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. విన్నారు కదా, మేము సభ పెట్టుకుంటే చెయ్యి పార్టీ అసలు సయ్యే అనలేదు. మొత్తం మీద గట్ల చేసుడు ఎట్లా? అందుకే మనం ప్రాంతీయం కాదు దేశం అనాలి అని అనవచ్చే. ఇక అటెన్క కాక్రోచ్ పార్టీ ముచ్చట కోసం ఇగో ఈ మాట అన్నాడు. సుమతి సత్యంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేచ్చు అనుకుంటా. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. విన్నారు కదా, చిన్న చిన్న క్రిమి కీటకాలు కూడా పెద్ద పెద్ద సర్పాలను చంపుతాయి. అందుకే జనసేన లీడర్లందరూ జర భద్రంగా ఉండాలి, పబ్లిక్లో తిరగాలి అని అనవచ్చే. ఇక అటెన్క దక్షిణాది లీడర్లు అయితే తొడలు కొడుతుంటారు ఢిల్లీ మీద. ఇక ఢిల్లీ మెడలు వంచుతాం, నిధులు తీసుకొస్తాం, అది ఇది అని చెప్పి ఇక ఆఖరికి వస్తే ఢిల్లీకి వచ్చినాక గిట్లుంటారు అని చెప్పి మొత్తం మీద అయితే ఈ మాట అన్నాడు. చాలా మంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటా. విన్నారు కదా, గల్లీలోనేమో కొంతమంది లీడర్లు గట్టిగా మాట్లాడతారు, ఢిల్లీకి వచ్చేసరికి సప్పుడు చేయరు అని అనవచ్చు. ఇక మొత్తం మీద అయితే దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని చెప్పి కొట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ సారు. చూడాలి మళ్ళా దేశం కోసము ఏమేం పనులు చేస్తాడో పార్టీ తరపున.